పరిశుద్ధ నామముకు మహిమ కలుగును గాక. అందరూ హ్యాపీగా ఉన్నారా? యు లుక్ లిటిల్ సాడ్. ఆర్ యు హ్యాపీ? ఎస్. దేవుని సన్నిధిలో మనము సంతోషంగా ఉండాలి. సో శ్రమలు వస్తుంటాయి, పోతుంటాయి. దట్స్ క్వైట్ కామన్. బట్ ఎవ్రీ టైమ్ వీ షుడ్ రిజాయిస్ ఇన్ ద లార్డ్. సో దేవునికి మహిమ కలుగును గాక. గత వారంలో మనము ముగ్గురు వ్యక్తుల గురించి నేర్చుకున్నాము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం నుండి. ఎవరా వ్యక్తులు? మొట్టమొదటి వ్యక్తి పౌలు, రెండవ వ్యక్తి తిమోతి, మూడవ వ్యక్తి ఎపఫ్రోదితు. సో ఈ ముగ్గురి జీవితాలలో నుండి మనము కొన్ని పాఠాలు నేర్చుకుని ఉన్నాము. ఈ దినము 3వ అధ్యాయంలోనికి మనం అడుగిడదాము. సో ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుతున్నా, చూడండి. మెట్టుకు నా సహోదరులారా, ప్రభువునందు ఆనందించుడి. అదే సంగతులను మీకు వ్రాయుట నాకు కష్టమైనది కాదు, మీకు అది క్షేమకరం. కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడి, దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్తగా ఉండుడి. ఈ ఛేదన ఆచరించుచు వారి విషయమై జాగ్రత్తగా ఉండుడి. ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించు వారం. కావలినంటే నేను శరీరమును ఆస్పదము చేసుకొనవచ్చును, మరి ఎవడైనను శరీరమును ఆస్పదము చేసుకొనదలిచిన ఎడల నేను మరీ ఎక్కువగా చేసుకొనవచ్చును. 8వ దినమున సున్నతి పొంది తిని, ఇశ్రాయేలు వంశపు వాడనైతిని, బెన్యామీను గోత్రములో పుట్టి హెబ్రీల సంతానమైన హెబ్రీయుడనై, ధర్మశాస్త్ర విషయము పరిసయుడనై, ఆసక్తి విషయము సంఘమును హింసించువాడనై, ధర్మశాస్త్రము వలన నీతి విషయము అనింద్యుడనై ఇంటిని. అయినను ఏవేమి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తు నందలి విశ్వాసము వలనైన నీతి, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగుపడు నిమిత్తమును ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలుగవలనని ఆయన మరణ విషయములో సమాన అనుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ఇదివరకే నేను గెలిచితనని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితిని అయినను నేను అనుకొనటలేదు. కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు చేత పట్టబడితినో దానిని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏమర్థమైంది ఈ యొక్క వచనాల్లో? మనం 12 వచనాలు చదువుకున్నాం కదా. ఈ 12 వచనాల్లో ఏమర్థమైంది చెప్పగలరు ఎవరన్నా? వాట్ డిడ్ యూ అండర్స్టాండ్ ఫ్రమ్ దీస్ 12 వర్సెస్? ఎస్. అయితే ఇక్కడ నాకు డౌట్. 2వ వచనంలో కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండి అని వాక్యం సెలవిస్తుంది. కుక్కలు అనగా ఏంటి? మనకు రోడ్డు పైన అగుపడే కుక్కల, మన ఇంటిలో పెంచుకునే కుక్కల, లేకపోతే ఊర్లో ఉన్న కుక్కల? ఏ కుక్కల గురించి జాగ్రత్తగా ఉండమంటున్నాడు? సారీ, అదే ఎవరు వాళ్ళు? ఎవరు ఈ కుక్కలని బైబిల్లో మెన్షన్ చేయబడింది? తెలుసా ఎవరికన్నా? తెలుసా? పౌలు గారు సంఘానికి హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నాడు. ప్రియ సంఘమా, కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడి,
ఈ ఛేదనాచరించు వారి విషయమై జాగ్రత్తగా ఉండుడి అంటున్నాడు. దాని అర్థం ఏంటి నేర్చుకుందాం. పౌలు గారు సంఘానికి, ఫిలిప్పు సంఘానికి లేఖ రాస్తూ అనేక విషయాలు చర్చించుకుంటూ వస్తుండే కదా మొదటి అధ్యాయం నుండి. వాటన్నిటిని మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. అయితే 3వ అధ్యాయంకి వచ్చేసరికి పౌలు గారు సంఘానికి కొన్ని హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. ఏంటి ఆ హెచ్చరికలు అంటే, కుక్కల విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి, ఛేదనాచరించు వారి విషయమై జాగ్రత్తగా ఉండుడి. దాని అర్థం ఏంటంటే కింద చెప్తున్నాడు, ఎవరి కుక్కలో చెప్తున్నాడు. 3వ వచనం, ఎందుకనగా హీ ఈస్ గివింగ్ ద రీజన్. మీరు ఎందుకు జాగ్రత్తగా ఉండాలి అంటే, శరీరమును ఆస్పదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించు వారము. ఈడ పాయింట్ ఏంటంటే సున్నతి. తెలుసు కదా సున్నతి అంటే అందరికీ. ఇక్కడ ఉన్నటువంటి ప్రమాదకరమైనటువంటి అంశం ఏంటంటే, ఆ కాలంలో కాదు, ఈ కాలంలో కూడా, కానీ ఎస్పెషల్లీ మన మొదటి శతాబ్దంలో, అనగా మందిరం స్టార్ట్ అయిన సందర్భంలో, ఆదిమ సంఘంలో, పౌలు గారు పరిచర్య జరిగిస్తున్నటువంటి కాలంలో సంఘంలో ఉన్న ప్రమాదకరమైన బోధ ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా సున్నతి చేసుకోవాలి. అర్థమవుతుందా? యాక్చువల్గా ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే 2 వర్గాలు తెలుసుకోవాలి ఇక్కడ, యూదులు, క్రైస్తవులు. యూదులు ఎవరు? తెలుసా? యూదులు ఎవరు? క్రైస్తవులు ఎవరు? క్రీస్తును ఆరాధించేవారు, క్రీస్తును ఫాలో అయ్యేవారు. యూదులు ఎవరు? ధర్మశాస్త్రం. వెరీ గుడ్. యూదులేమో ధర్మశాస్త్రాన్ని ఫాలో అవుతారు. మోషే ధర్మశాస్త్రం ఉందిగా, మోషే కొండ మీదకి వెళ్ళి 10 ఆజ్ఞలు తీసుకొచ్చినాడు, ఐడియా ఉన్నదా? ఆ క్రమంలోనే మోషే ధర్మశాస్త్రాన్ని రాస్తాడు. యూదులు ఎవరు అంటే ధర్మశాస్త్రాన్ని ఫాలో అయ్యేటువంటి వ్యక్తులు. ధర్మశాస్త్రంలో ఏమని రాయబడింది అంటే, మీరు అంటే యెహోవా దేవుణ్ణి ఆరాధించే వ్యక్తులైతే, నీవు నిజంగా యూదుడవు అయితే నువ్వేం చేసుకోవాలి అంటే సున్నతి జరగాలి. నీకు 8వ దినమున సున్నతి జరిగితేనే నువ్వు యూదునిగా పరిగణించబడతావు. నీకు సున్నతి జరిగితేనే నీవు యెహోవా దేవుని ఆరాధించే వ్యక్తిగా నువ్వు పరిగణించబడతావు. నువ్వు సున్నతి పొందితేనే నువ్వు పరలోక రాజ్యం వెళ్తావు. నువ్వు సున్నతి పొందుకుంటేనే నువ్వు ఆ పితరులతో కూడా ఆ నిత్య రాజ్యంలో ఉంటావు. సున్నతి లేకపోతే నువ్వు యూదుడవు కాదు. సున్నతి లేకపోతే నీకు స్వర్గం లేదు అనేటువంటి నమ్మేటువంటి వ్యక్తులు ఎవరు? యూదులు. అయితే క్రైస్తవులు ఎవరు? ధర్మశాస్త్రము కాదు కానీ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన క్రీస్తునే ఫాలో అయ్యేటువంటి వ్యక్తులు వీళ్ళు. అర్థమవుతుందా? ఈ యూదులు ఏం చెప్తారంటే, ధర్మశాస్త్రాన్ని మీరు అనుసరిస్తే, ధర్మశాస్త్రంలో ఉన్న క్రియలు అనుసరిస్తే మీరు నీతిమంతులుగా ఎంచబడతారని యూదులు చెప్తారు. క్రైస్తవులు ఏం చెప్తారు? నీవు క్రీస్తుని అంగీకరించి విశ్వసించి మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని ఆయనను నువ్వు సొంత రక్షకునిగా అంగీకరిస్తే, ఆయన యందు విశ్వాసం ఉంచితే నీ విశ్వాసమే నీకు నీతిగా ఎంచబడుతుంది అని క్రైస్తవులు చెప్తారు. సో ఇప్పుడు అర్థమైందా? యూదుల బోధ ఏంటంటే సున్నతి జరగాలి, సున్నతి జరిగితేనే నువ్వు యూదుడవు, నువ్వు పరలోక రాజ్యం పోతావు. క్రైస్తవులు ఏం చెప్తున్నారు అంటే, సున్నతి అవసరం లేదు, ధర్మశాస్త్రం అవసరం లేదు, నువ్వు క్రీస్తునందు విశ్వాసం ఉంచితే చాలు, నువ్వు పరలోక రాజ్యం పోతావు అని చెప్తున్నారు. ఇప్పుడు ఈ బోధ కంప్లీట్గా డిఫరెంట్ కదా, అవునా కదా? ఇక్కడ అవసరం లేదు, ఇక్కడ అవసరము, ఇక్కడ అవసరం లేదు. ఇక్కడ నీతిగా అంటే నీతిమంతులుగా ఎంచబడాలి అంటే ఏం చేయాలి? వీళ్ళు ధర్మశాస్త్ర క్రియలు జరిగించాలి. ఇక్కడ నీతిగా ఎంచబడాలి అంటే క్రియల వల్ల ఎంచబడతామా? నీతిగా దేని వల్ల ఎంచబడతాం? నీతిగా. క్రైస్తవులు దేనిగా నీతిగా ఎంచబడతారు? దేని వల్ల నీతిమంతులుగా తీర్చబడతారు? క్రీస్తునందు విశ్వాసము మూలం. అర్థమైందా? అయితే ఇప్పుడు వినండి,
సంఘములో చర్చిలో ఏ బోధ జరుగుతుంది అంటే నువ్వు యేసుక్రీస్తుని నమ్మితే చాలు, విశ్వసిస్తే చాలు, నువ్వు నీతిమంతులుగా మారుతావు అంటున్నది. అయితే ఈ బోధకు వ్యతిరేకంగా అక్కడ ఏ బోధ జరుగుతుంది అంటే నువ్వు యేసుక్రీస్తుని నమ్మితే కాదు, నువ్వు ధర్మశాస్త్రాన్ని అనుసరించి నువ్వు సున్నతి తీసుకుంటేనే నువ్వు నీతిమంతుని ఎంచబడతావు, నువ్వు పరలోక రాజ్యం పోతావు అని బోధ జరుగుతుంది. అందుకోసమని పౌలు గారు సంఘానికి హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నాడు. కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడి, తప్పుడు బోధలు బోధించే వారి విషయమై జాగ్రత్తగా ఉండుడి, సంఘానికి తప్పుడు బోధలు బోధించి సంఘాన్ని చెడగొట్టే వారి విషయమై జాగ్రత్తగా ఉండుడి అని చెప్తున్నాడు. ఇప్పుడు అర్థమైందా? కుక్కలు ఎవరు ఇక్కడ? ఎవరు కుక్కలు? ఎస్, సంఘములో ఎవరైతే తప్పుడు బోధల ద్వారా సంఘాన్ని నడిపిస్తారో వారంతా కుక్కలతో సమానం బైబిల్ సెలవిస్తుంది. అందును బట్టి ఈ ప్రమాదకరమైతే ఉన్నది అంటే సంఘములో ఈ తప్పుడు బోధ వల్ల క్రీస్తు మీద విశ్వాసం కంప్లీట్గా పోతుంది. ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నటువంటి డేంజరస్ పాయింట్ ఏంటంటే మనమేమో ఆలోచిస్తున్నాము, మనము నీతిమంతులుగా తీర్చబడాలి అంటే ఎవరి ద్వారా తీర్చబడతాం అనుకుంటున్నాం? శివ, ఎవరి ద్వారా నీతిమంతులుగా తీర్చబడతాం అనుకుంటున్నాం? మన విశ్వాస ప్రకారం ఏ వ్యక్తి ద్వారా? క్రీస్తు ద్వారా. కానీ వీళ్ళే బోధిస్తున్నారు క్రీస్తు కాదు, ధర్మశాస్త్రం వలననే, నీ క్రియల వలననే నువ్వు నీతిమంతునిగా తీర్చబడతావని వీళ్ళు బోధిస్తున్నారు. అంటే ఇండైరెక్ట్గా వాళ్ళు దేని తృణీకరిస్తున్నారు? యేసుక్రీస్తు వారు. తప్పుడు బోధ కాదా ఇది? అందుకోసమనే కుక్కల విషయమే జాగ్రత్తగా ఉండి ప్రియ సంగమా అంటున్నాడు. మనం కూడా నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే గొర్రెల లెక్క ఏ వాక్యం పడితే ఆ వాక్యం వినడం కాదు. ప్రపంచంలో స్పీకర్స్ కోకొల్లలుగా ఉన్నారు. నువ్వు ఒక్కసారి యూట్యూబ్ ఆన్ చేస్తే వేల కొలది స్పీకర్స్ ఉంటారు. కానీ ఆ వేల కొలదిలో ఏవి సత్యమైన బోధలో నువ్వు ఫైండ్ అవుట్ చేయగలరా? అంటే దీని అర్థం చెప్పండి. యూట్యూబ్లో అయినా, సంఘాల్లో అయినా, బయట అయినా తప్పుడు బోధలు బోధించే ప్రతి ఒక్కరు దేంతో సమానము? మరి ఆ బోధ వింటున్నాం మనము, ఆ బోధ వింటున్నాం కదా గొర్రె లెక్క. మనకు తెలియదు, తెలుసుకోము, ఏది పడితే అది విని దాన్ని ఫాలో అవుతున్నాం. అంటే ఆ వ్యక్తి ఈ తప్పుడు బోధలు నడిపించినప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? తప్పుడు బోధలో నడుస్తున్నావు. ఆ వ్యక్తి ఎక్కడికి పోతున్నాడు? నరకానికి పోతున్నాడు. ఇప్పుడు నువ్వు తెలవకుండా, నీకు తెలవకుండా ఎడిపోతున్నావు నువ్వు కూడా. మనమేమనుకుంటాం? చర్చికి పోతున్నాంలే అనుకుంటాం. మనమేమనుకుంటాం? వాక్యం వింటున్నాంలే అనుకుంటాం. మనమేమనుకుంటున్నాం? మంచిగా వాక్యానుసారంగా నేను జీవిస్తున్నాలే అనుకుంటాం. ఎందుకు అంటే నీకు తెలియదు కాబట్టి సత్యం. ఆయన ఏం చెప్తున్నావు అది నమ్ముతున్నావు. చివరికి వచ్చేసరికి ఆ వ్యక్తి ఆ యొక్క బస్సు డ్రైవ్ చేసుకుంటూ నువ్వు వెనకాల కూర్చున్నావు, డ్రైవింగ్ చేస్తూ ఉన్నాడు, నువ్వు హాయిగా పడుకున్నావు, లేకపోతే నీ పని నువ్వు చూసుకుంటూ ఉన్నావు. ఆ వ్యక్తిని తీసుకుపోతాడులే గమ్యానికి అనుకొని నువ్వు హాయిగా హ్యాపీగా రిలాక్స్గా ఉన్నావు. డ్రైవర్ ముందర ఏ చెప్తూ నువ్వు దాన్ని సపోర్ట్ చేసుకుంటూ వెనకాల హాయిగా వెళ్తున్నావు, జర్నీ చేస్తూ ఉన్నావు. మనం ఏమనుకున్నాం అంటే ఆ రోడ్డు సూపర్ ఉంది, హైవే మార్గంలో వెళ్తున్నాం, ఇక మనం డెస్టినీ రీచ్ అవుతున్నాం అనుకున్నాం. కానీ తీరా స్టాప్ వచ్చి బస్ ఆపి ఆ డ్రైవర్ దిగినాక మనం ఏం చేస్తాం? కిందికి దిగుతాం. కిందికి దిగినాక తెలిసింది ఏంటంటే నువ్వు పోవాల్సిందేమో రైటు, ఈ డ్రైవర్ తీసుకొచ్చింది లెఫ్ట్. తప్పెవరిదండి బ్రదర్స్? డ్రైవర్ ఏమో లెఫ్ట్ తీసుకోపోయిండు, నువ్వు రైట్కి వెళ్ళాలి. ఇక్కడ తప్పెవరిది? అంటే నీ తప్పు కూడా ఉందిగా. నువ్వు తర్వాత డ్రైవర్ మీద నిందేస్తావా? ఇగో ఈ డ్రైవర్ చేయబట్టి నేను ఇడికి పోయాను అంటావా? నేటి ప్రస్తుత దినాల్లో కూడా సంఘాలు అట్లనే ఉన్నాయి. పాస్ట్ గారు ఎటు డ్రైవ్ చేస్తే సంఘం అటే పోతుంది. కానీ సంఘంలో ఉన్న వ్యక్తులు మీరు గమనించాలి ఏ డైరెక్షన్లో వెళ్తుంది బండి అని. అర్థమవుతుందా? అనగా సేవకుడు బోధించే బోధను విశ్వాసులు ఫైండ్ అవుట్ చేయగలగాల.
అది కరెక్ట్ బోధన లేకపోతే తప్పుడు మార్గంలో బోధిస్తున్నాడా? ఆ జ్ఞానం మీకు ఉండాలా. లేకపోతే రేపు నరకానికి పోయినాక అయ్యో ప్రభా ఈ బోధకుడు చేయబట్టే మేము పోయినా అంటే నీ బుద్ధి ఏమైంది అంటాడు దేవుడు. అవునా కాదా? ఆయన బోధించిండు. నీ దగ్గర బైబిల్ లేదా? నీ దగ్గర తెలివి లేదా? నీకు చదువుకునే జ్ఞానం లేదా? నీకు చదువు రాదా? ఆయన 100 మాటలు చెప్తే నువ్వు దాన్ని ఎందుకు చూపించలే? నువ్వు ఎందుకు చదవలే? నువ్వు ఎందుకు ప్రిఫర్ చేయలే అంటాడు దేవుడు. ఏం చెప్తావు ఆన్సర్? నేను అంటున్నానా? వాక్యం సెలవిస్తుంది, కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండండి సంగమా. ఒక చిన్న ఉదాహరణ చెప్తా. కొన్ని సంఘాల్లో లేకపోతే కొన్ని మంది ఏం చేస్తారంటే యేసుక్రీస్తు వారికి పెళ్ళైందని బోధిస్తారు. దాన్ని కొంతమంది నమ్మే వ్యక్తులు ఉన్నారు. పెళ్ళైందా యేసుక్రీస్తు వారికి? విన్నారా? బైబిల్లో చూసినారా? మరి వాళ్ళు చెప్పినప్పుడు ఎందుకు వింటున్నారు? అజ్ఞానం. జాగ్రత్తగా ఉన్నారు. కొంతమంది ఏమంటారు? యేసుక్రీస్తు దేవుడు కాదంటారు, ఆయన ఒక ప్రవక్త మాత్రమే అంటారు. మీరే నమ్ముతున్నారు? ఆయన ప్రవక్తను నమ్ముతున్నారా? దేవుడని నమ్ముతున్నారా? అజ్ఞానం ఉన్నారు. ఆయన మనిషి, దేవుడు, ఒక్కటే శరీరంలో 2 స్వభావాలు ఉన్నటువంటి వ్యక్తి. 100% హ్యూమన్, 100% గాడ్. ఎందుకు చెప్తున్నానంటే యేసుక్రీస్తు వారు మన ఈ క్రిస్మస్ దినాల్లో ఉన్నాం. క్రిస్మస్ అంటే ఏంది? దాని అర్థం అంటే నేను పదం అర్థం అనట్లేదు. ఎందుకు జరుపుకుంటాం క్రిస్మస్? దేవుడు. నాకు చిన్న ఎగ్జాంపుల్. దేవుడు పుట్టిండు కాదు, పుట్టలే, ఆయన వచ్చిండు. పుట్టడం అంటే డిసెంబర్ 25 తోటి ఆయన ఆ హిస్టరీ లేకపోతే ఆ మనిషి స్టార్ట్ అవుతాడు. ఎగ్జాంపుల్, మన బర్త్డే ఉంది, మన పుట్టుక ఉన్నది. అంతకుముందు మనం ఉన్నామా? మనం పుట్టక ముందు మన ఉనికి అనేది ఆ పుట్టుకతోనే స్టార్ట్ అయింది, ఆ బర్త్డే డేట్తో స్టార్ట్ అయింది. మరి యేసుక్రీస్తు వారి బర్త్డే డేట్ తోటి ఆయన పుట్టుక స్టార్ట్ అయిందా? పుట్టుక అనొద్దు, ఆయన వచ్చాడు. భూలోకానికి వచ్చిన రోజు అది. వచ్చాడు అంటే ఇంతకుముందు ఎక్కడ ఉన్నాడు అర్థం కదా? అది ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే అది. ఆ వాక్యమే శరీరధారిగా భూలోకానికి వచ్చింది. ఆయన వచ్చెను, మనుషులను క్రీస్తు మనకు అనుగ్రహింపబడెను. డిసెంబర్ 25 ఆయన పుట్టుక కాదు, డిసెంబర్ 25 ఆయన వచ్చిన దినం, భూలోకానికి అడుగు పెట్టిన దినం. క్లియర్? సో ఈ రకంగా తప్పుడు బోధలు ఎవరైతే చేస్తూ ఉన్నారో వారిని గమనించి వాడిని సరిచేసుకోవాల్సిన బాధ్యత ఎవరి మీద ఉన్నది? సంఘం మీద ఉన్నది, మీ మీద ఉన్నది. దాని అర్థం ఏంటి? మీరు కూడా వాక్యాన్ని ధ్యానించి మీరు కూడా వాక్యంలో ఎదగాలి. అప్పుడు మీరు చదివే మాటలకి, బైబిల్లో ఉన్న మాటలకి, సేవకుడు చెప్పే మాటలకి మ్యాచ్ అయినప్పుడు దాని అర్థం ఏంటంటే సంఘము, సేవకుడు, వాక్యము ఒకటే ట్రాక్లో వెళ్తుందని అర్థం. నేను ఒక మాటలు చెప్పా, బైబిల్లో మీరు చదివింది ఒకలాగుంది. దాని అర్థం ఏంటి? కాంట్రడిక్షన్ రేజ్ అయింది అంటే దాని అర్థం ఎక్కడో మిస్ ట్రాక్ అయింది. సేవకుడి బోధలు ఎక్కడో ట్రాక్ తప్పింది. సరి చేసుకోవాల్సిన బాధ్యత మీదే. అవునా కాదా? అందుకే పౌలు గారు ఏమంటారు? సంఘానికి హెచ్చరికలు, జాగ్రత్తగా ఉండండి, కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండండి. ఎందుకు జాగ్రత్త అంటే మీరు నరకానికి పోతారు, మీరు గ్రహించకపోతే మీరు తప్పుడు మార్గంలో పోతారు. ఒక్కసారి నేను ఏమన్నా అంటే టంగు స్లిప్ అయ్యి యేసుక్రీస్తుకి పెళ్ళయిందని చెప్పిన, ఇక దాన్ని మీరు నమ్మినారు, మీ లైఫ్ లాంగ్ అదే బోధిస్తారు, అదే నమ్ముతారు. ఇక ఎక్కడున్నా ఏడీపోయినా అదే చెప్తారు. అవునా కదా? నేను అయింది అంటే మీరు లేఖనాలు పరిశోధించాలి. ఎక్కడైంది పాస్టర్ గారు చూపించండి అని అడగాలి. రెఫరెన్స్ ఎక్కడ? బైబిల్లో రెఫరెన్స్ ఎక్కడ? దానికి ఆధారాలు ఏంటి? తెలుసుకోవాలి, ఎదగాలి వాక్యం. అందుకే పౌలు గారు ఏమంటున్నారు? కుక్కల విషయమే జాగ్రత్తగా ఉండండి, అబద్ధ బోధకుల విషయమే జాగ్రత్తగా ఉండండి. మీకు అబద్ధ బోధ ఏంటో తెలియకపోతే అబద్ధ బోధకుల్ని మీరు కనుగొనలేరు.
అబద్ధ బోధకుల్ని కనుగొనలేనప్పుడు మీరెలా జాగ్రత్తగా ఉంటారు? జాగ్రత్తగా లేనప్పుడు మీరు సురక్షితమైన గమ్యానికి చేరుతున్నారని ఎట్లా అనుకుంటారు? అర్థమవుతుందా? అందుకే పౌలు గారు ఏమంటున్నారు సంఘానికి, అబద్ధ బోధకుల నిమిత్తమై జాగ్రత్తగా ఉండండి, తప్పుడు బోధల నిమిత్తమై జాగ్రత్తగా ఉండండి. ఆ కాలంలో ఉన్న తప్పుడు బోధ ఏంటంటే సున్నతి. మీరు సున్నతి చేసుకుంటేనే నీతిమంతులుగా తీర్చబడతారు. మీరు సున్నతి చేసుకుంటేనే మీరు పరలోక రాజ్యం పోతారు. మీరు సున్నతి జరిగిస్తేనే, ధర్మశాస్త్రం ఫాలో అయితేనే మీరు కరెక్ట్ మార్గంలో నడుస్తున్నానే అర్థం. అట్లా కాదని సున్నతి లేకుండా ధర్మశాస్త్రం ఫాలో అవ్వకుండా మీరు చేసిరనుకో, మీరు క్రైస్తవులు కాదు, లేకపోతే మీరు యూదులు కాదు, మీరు పరలోక రాజ్యం పోరు అని ఆ బోధలు ఉన్నాయి. ఆ బోధలు విన్నటువంటి పౌలు గారు ఏమంటూ ఉన్నారంటే సంఘానికి, ప్రియ సంఘమా, మనము క్రియల వలన నీతిమంతులుగా ఎంచబడము. దీని అర్థం ఏంటంటే ధర్మశాస్త్రం ఫాలో అయితేనో, లేకపోతే దాన ధర్మాలు చేస్తేనో. కొంతమంది ఏం చేస్తారంటే ధర్మం చేస్తే పుణ్యం వస్తుందని అంటాం. అవునా కాదా? మనం ఎందుకు కామన్గా దాన ధర్మాలు చేస్తాం? పుణ్యం వస్తుందని. ఇక్కడ ప్రశ్న ఏంటంటే, నీ పుణ్యం నిన్ను పరలోక రాజ్యం తీసుకుపోతుందా? బ్రదర్స్, గణేష్, నీ పుణ్యము నిన్ను పరలోక రాజ్యం తీసుకుపోతుందా? తీసుకోపోద్దా? యష్, దాన ధర్మాలు చేసినాం. ఆ దాన ధర్మాల వల్ల మనం ఇంత మూట కట్టుకుంటున్నాం పుణ్యం. మనం చనిపోయిన తర్వాత పుణ్యం అంతా ఒక్కాడేసినాం. ఆ పుణ్యం క్వాంటిటీ కింటాల్లో ఉన్నది, ల్యాక్స్లో ఉన్నది. ఇప్పుడు ఆ పుణ్యం వల్ల నువ్వు పరలోక రాజ్యం పోతావా? దాని అర్థం ఏంటి? నీవు పరలోక రాజ్యం పోవాలి అంటే నీ క్రియల వలన పోవు. నువ్వు ఎన్ని దాన ధర్మాలు చేసినా పోవు, నువ్వు ఎన్ని కార్యాలు చేసినా పోవు, నీవు ఎన్ని పరిచర్యలు జరిగించినా పోవు. ఒక వ్యక్తి క్రీస్తుని నమ్మకుండా జీవితాంతము సంఘములు పరిచర్య చేస్తే పోతాడు పరలోక రాజ్యం? చర్చి ఊడుస్తున్నాడు, క్లీన్ చేస్తున్నాడు, పరిచర్యకు వస్తున్నాడు, స్వార్థకు వస్తూ ఉన్నాడు, అన్నీ చేస్తున్నాడు, కానీ మారు మనసు పొందుకోవాలి, బాప్తిసం తీసుకోవాలి, పరలోక రాజ్యం పోతాడా? ఇతడు చేసింది ఏమన్నా తప్ప? ఏమన్నా చెడ్డ పని చేసిండా? సంఘానికేగా మంచిగా గొప్ప కార్యాలు చేసిండు. మరి దీన్ని చూసైనా దేవుడు అలో చేయాలి కదా? చేస్తాడా? చేయడు. ఎందుకు అనగా కార్యాల వలన, క్రియల వలన మనము నీతిమంతులుగా తీర్చబడము. నీవు నీతిమంతులుగా తీర్చబడాలి, నువ్వు పరలోక రాజ్యం పోవాలి అంటే నీ నోటితో యేసుక్రీస్తుని ఒప్పుకోవాలి, నీ హృదయములో ఆయనను అంగీకరించాలి, ఆయనను ఆహ్వానించాలి. ఆయన యందు విశ్వాసం ఉంచితేనే నీకు రక్షణ. ఆయన యందు విశ్వాసం ఉంచితేనే నువ్వు నీతిమంతులుగా తీర్చబడతావు. ఆయన క్రియలు మన క్రియలు కాదు, ఆ కల్వరి శిలువలో ఆయన చేసిన క్రియ ద్వారా మనకు రక్షణ. ఆ కల్వరి శిలువలో ఆయన పొందినటువంటి మరణము ద్వారా మనకు విమోచన. మన క్రియలను బట్టి కాదు మనం నీతిమంతులుగా తీర్చబడేది, యేసుక్రీస్తు వారి క్రియలను బట్టి మనము నీతిమంతులుగా తీర్చబడాలి. అందుకే మనము కృప అంటున్నాం. కృప అంటే అది ఆయన మనకిచ్చినది, మనము సంపాదించుకున్నది కాదు. నీతిని మనం సంపాదించుకోలేము, పరలోకం మనం సంపాదించుకోలేము, ఏది సంపాదించుకోలేము. మనము ఎన్ని మన జీవితాంతం ఎంత మంచి క్రియలు చేసినా అవి మన పరలోక రాజ్యాన్ని నడిపించలేవు. అది చెప్తూ పౌలు గారు ఏమంటూ ఉన్నాడు, నువ్వు ధర్మశాస్త్రాన్ని ఫాలో అయితే నువ్వు కుదరదు, నువ్వు సున్నతి చేసుకున్నంత మాత్రాలు చేసుకోవు. ఒకవేళ సున్నతే కరెక్ట్ అయితే నేను చెప్తా విను అని అంటున్నాడు పౌలు గారు 4వ వచనంలో. యూనో, కావాలేనంటే నేను శరీరమును ఆస్పదము చేసుకొని వచ్చును. శరీరం ఆస్పదం అంటే ఇండైరెక్ట్గా సున్నతి, శరీరమునికే కదా సున్నతి. ఒకవేళ సున్నతి వల్లే పరలోక రాజ్యం పోతాము, సున్నతి వల్ల నీతిమంతులుగా తీర్చబడతామంటే నేను చూడండి, మరి ఎవడైనా శరీరమునందు ఆస్పదము చేసుకొనదలిచిన ఎడల నేను మరీ ఎక్కువగా చేసుకొనవచ్చును. ఎందుకో తెలుసా? మీకన్నా ఎక్కువ నేను గనుడను, మీకన్నా ఎక్కువ నేను చేసిన. ఏమని? 8వ దినముననే నేను సున్నతి పొందితిని పౌలు గారు చెప్తున్నాడు. అంత మాత్రమే కాదు, ఇశ్రాయేలు వంశం వాడను నేను, అంత మాత్రమే కాదు, బెన్యామీను గోత్రంలో పుట్టినవాడను, అంత మాత్రమే కాదు, హెబ్రీల సంతానమైన హెబ్రీడను, అంత మాత్రమే కాదు, ధర్మశాస్త్ర విషయమై పరిసయుడను.
పరిసయ్యుడు అంటే తెలుసా? పరిసయ్యులు ఎవరంటే ధర్మశాస్త్రాన్ని చదివి దాని అవపోసన బట్టి ధర్మశాస్త్రంలో ఉన్న కార్యములను మాత్రమే నేను చేయాలి, ఖచ్చితంగా నేను ధర్మశాస్త్రం ప్రకారం జీవించాలి అని వాళ్ళు సపరేట్ అయిన గ్రూప్. ధర్మశాస్త్రంలో ఏది ఉండదో 100% పాటించాలని తీర్మానం తీసుకొని విభజింపబడి జనాల నుండి వాళ్ళు సపరేట్ అయ్యి ఫాలో అవుతున్న గ్రూప్ పరిసయ్యులు. అంటే నేను పరిసయ్యుడును, అలాంటి వ్యక్తిని నేను, ధర్మశాస్త్రం కొరకు నా ప్రాణాలు ఇచ్చే వ్యక్తిని నేను అని చెప్తూ ఉన్నాడు. నెక్స్ట్ ఏమంటున్నాడు? ఆసక్తి విషయమై సంఘమును హింసించువాడను. ధర్మశాస్త్రం కోసమే కదా స్టెఫెను చావుల కారణమైంది పౌలు. ధర్మశాస్త్రం కోసమే కదా దమస్కు మార్గంలో ఆ యొక్క చట్టాన్ని పట్టుకొని క్రైస్తవులను నిందించాలి, క్రైస్తవులను దూషించాలి, క్రైస్తవులను బంధించాలని చెప్పి దమస్కు మార్గంలో బయలుదేరింది. అవునా కదా? అంత గొప్ప వ్యక్తి నేను, ధర్మశాస్త్రం కోసం నా ప్రాణాలు ఇచ్చే వ్యక్తిని అని చెప్తూ ఉన్నాడు. అయినను ధర్మశాస్త్రము వలని నీతి విషయము అనింద్యుడనైతిని. ధర్మశాస్త్రంలో ఏ విషయాలు అయితే ఫాలో కావాలని చెప్పారో వాటన్నిటి నేను పాటించుకుంటూ వచ్చాను, వాటన్నిటి నేను చేస్తూ వచ్చాను. అయినను చూడండి 7వ వచనం, అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా. ఇప్పుడు చెప్పండి, పౌలు గారు దేని నష్టముగా ఎంచుకున్నాడు? ఇక్కడ చాలా డెప్త్ మీనింగ్ ఉంది. ఏంటో తెలుసా? ఇది ఏ మీనింగ్ అంటే, క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకోవడం అని అంటే మనం కామన్గా డబ్బు వదులుకోవడమో, ఇల్లు వదులుకోవడమో, ఆస్తి వదులుకోవడమో కాదు ఇక్కడ మెయిన్. పౌలు గారు ఏం వదులుకున్నారో తెలుసా? 8వ దినమున సున్నతి చేయబడిన వ్యక్తి ఎవరు? పౌలు. అయినను ఏవేవి నాకు లాభకరములో వాటిని నేను నష్టముగా ఎంచుకున్నాను అంటే, నేను బెన్యామీను గోత్రములో పుట్టినవాడను, హెబ్రీయుడను, ఇశ్రాయేలు వంశస్థుడను, పరిసయ్యుడను, ధర్మశాస్త్రాన్ని ఫాలో అయ్యే వ్యక్తిని, ధర్మశాస్త్ర విషయమై నీతి విషయమై కట్టుబాట్లు కలిగిన వ్యక్తిని. అయినప్పటికీ వాటన్నిటిని నష్టంగా ఎంచుకున్నా. వేటిని నష్టంగా ఎంచుకున్నా? నా ముందు ఉన్న రిలీజన్ని నష్టంగా ఎంచుకున్నా. ఇది మనం దేని అర్థం చేసుకోవాలి, ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే, ఒక హిందువు క్రిస్టియన్గా మారితే అతడు ఎందులోనికి రావాలి? ఒక మతములో నుండి మార్గంలోనికి రావాలి. అంటే ఆ మతంలో ఉన్న ఆచారాలను వదిలిపెట్టాలి, ఆ మతంలో ఉన్న కట్టుబాట్లను వదిలిపెట్టాలి, ఆ మతంలో ఉన్న వ్యవహారాలను వదిలిపెట్టాలి, ఆ మతంలో ఉన్నటువంటి ఆ యొక్క కట్టుబాట్లన్నీ వదిలిపెట్టాలి. ఒకవేళ ఈయన ఒక క్రైస్తవునిగా మారితే కుటుంబం అడ్డు వస్తుందంటే కుటుంబాన్ని సైతము పక్కకు పెట్టి క్రీస్తు కొరకు నిలబడే వ్యక్తిగా ఉండాలి. అవునా కాదు? పౌలు గారు అదే చెప్తున్నాడు. నా కుటుంబం ఏం చెప్తుంది? ధర్మశాస్త్రాన్ని ఫాలోగా ఉంటుంది. నేనేం చేశా? నా క్రీస్తు కొరకు నా కుటుంబాన్ని నష్టంగా ఎంచుకున్నా. నా గోత్రం చెప్తుంది నువ్వు ధర్మశాస్త్రం ఫాలో అవ్వాలి, కానీ క్రీస్తు కొరకు నా గోత్రమును నష్టంగా ఎంచుకున్నా. నా వంశం చెప్తుంది ధర్మశాస్త్రాన్ని ఫాలో అవ్వాలి, సున్నతి పొందాలి, కానీ నేను నా క్రీస్తు కొరకు నా వంశాన్ని సైతము నష్టముగా ఎంచుకున్నా. అంటే ఇట్ ఈస్ ఎ స్ట్రాంగ్ డెసిషన్. నువ్వు క్రీస్తు కొరకు నిలబడాలి అనుకుంటే ఫస్ట్ నువ్వు నష్టంగా ఎంచుకోవాల్సింది దేన్ని? మన ఓన్ సర్కిల్స్, మన ఓన్ సరౌండింగ్స్. ఒకవేళ నువ్వు క్రైస్తవ కుటుంబంలో ఉన్నట్లయితే దట్స్ నో ప్రాబ్లం, దట్స్ నాట్ ఎ బిగ్ ఇష్యూ. దాని గురించి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ నువ్వు హిందుత్వంలో నుండి లేదా ఇతర అన్య మతంలో నుండి నువ్వు క్రీస్తులోనికి అడిగిడితే నువ్వు ఇంతకు ముందు పాటించిన వాటన్నిటిని నువ్వు నష్టముగా ఎంచుకొని క్రీస్తు కొరకు నువ్వు నిలబడాలి. పౌలు గారు అదే చెప్తున్నారు. నేను సున్నతి పొందుకున్నా,
కానీ క్రీస్తు కొరకు అది నష్టమని ఎంచుకున్నాను. ఎందుకంటే సున్నతి వల్ల నేను పరలోక రాజ్యం పోను. నేను నా వంశాన్ని ఎంచుకున్నా. నా గోత్రంలో నేను హెబ్రీయుడనుగా, యూదుడనుగా, పరిసయ్యుడనుగా, అనింద్యుడనుగా, ధర్మశాస్త్రాన్ని ఫాలో అయ్యే వ్యక్తిగా అన్నిటి విషయంలో నేను నిష్టగా ఉన్నా. ఆయనను అవన్నీ నాకు పరలోక రాజ్యాన్ని ఇవ్వలేవు, అవన్నీ నాకు నీతిని ఇవ్వలేమని చెప్పి పౌలు గారు ఏం చేశారు? వాటన్నిటినీ నష్టముగా ఎంచుకున్నాను. ఈరోజు వాక్యం ఏం సెలవుస్తుందో తెలుసా? క్రీస్తు విషయమై నీకు ఏదైతే అడ్డుగా ఉంటుందో అవన్నీ నువ్వు నష్టముగా ఎంచుకోవడానికి సిద్ధముగా ఉన్నావా? ప్రశ్న. పౌలు వలె క్రీస్తు విషయమై, ప్రభువు విషయమై నువ్వు ఏదైతే నష్టముగా ఎంచుకోవడానికి సిద్ధముగా ఉంటావో అది నీ విశ్వాసాన్ని చూపిస్తుంది. ఆ విశ్వాసమే నీకు నీతిగా ఎంచబడుతుంది. ఎందుకో తెలుసా? నువ్వు కేవలం యేసుక్రీస్తును నమ్మి వాటన్నిటిని వదిలేసి వచ్చినావు అంటే దాని అర్థం ఏంటి? నువ్వు ఆయన పైన నమ్మకం ఉంచి వచ్చినావు, ఆయన పైన విశ్వాసం ఉంచి వచ్చినావు. అదే నీకు నీతి. ఆ నీతే నేను పరలోక రాజ్యం నడిపిస్తుంది. నువ్వు ఆయన కోసం వదులుకున్నావు కాబట్టి నీ కోసము ఆయన ఆ స్థలాన్ని సిద్ధపరచవచ్చు. నీ కోసము ఆయన కోసము నువ్వు అన్ని వదులుకున్నావు కాబట్టి వదులుకున్న నీ కోసము ఆయన రెండవ రాకడలో రాబోతూ ఉన్నాడు. నిన్ను ఆయనతో పాటు తీసుకుపోవడానికి రాబోతూ ఉన్నాడు. అందుకే ఈరోజు దేవుని వాక్యం సూటిగా ప్రశ్నిస్తుంది. క్రీస్తు నిమిత్తమై, నా నిమిత్తమై నీకు ఏవేవి లాభకరమో వాటిని నష్టముగా ఎంచుకోవడానికి సిద్ధముగా ఉన్నావా? నువ్వు ఉంటేనే క్రైస్తవుడు, సిద్ధముగా ఉంటేనే క్రైస్తవుడు. లేదు ప్రభువా, నాకు క్రియలు కావాలి, నా ఇల్లు కావాలి, నా పాత రిలీజియన్ కావాలి, నా పాత ఆచారాలు కావాలి. క్రైస్తవులుగా ఉంటాం, బొట్లు పెడతాం. క్రైస్తవులుగా ఉంటాం, కొబ్బరికాయలు కొడతాం. క్రైస్తవులుగా ఉంటాం, ఆచారాలు పాటిస్తాం. క్రైస్తవులుగా ఉంటాం, అన్నీ చూస్తాం. క్రైస్తవులుగా ఉంటాం, మంచి చెడ్డలు చూస్తాం. క్రైస్తవులుగా ఉంటాం, అన్నీ ఫాలో అవుతాం. మరలా వచ్చి ప్రభువా అంటాం. అందుకే పౌలు గారు ఏమన్నారు? నా ఆచారాలు, నా బొట్లు, నా మతము, నా కట్టుబాట్లు, నా వాస్తులు, నా యొక్క మంచి చెడులు, అవన్నీ నేను దేంతో నష్టం ఎంచుకున్నా అంటున్నాడు. క్రీస్తు కొరకు వాటన్నిటి నష్టం ఎంచుకున్నా అంటున్నాడు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. పెళ్లి పెట్టుకోవాలంటే మంచి రోజు చూసి పెట్టుకోవాలని అంటారు, అవునా కాదా? ఇప్పుడు పౌలు గారు ఏమన్నా నాకు ఏవేవి లాభకరములలో వాటిని నష్టము ఎంచుకున్నా అన్నారు. పెళ్లి పెట్టుకునేటప్పుడు ఏది మంచి రోజు చూసి, డేట్ చూసి, తిథి చూసి, నక్షత్రం చూసి, అన్నీ చూసి క్రైస్తవులైనా వారు చేసే రహస్యమైన పరిశోధన అంటే దాని అర్థం ఏంటంటే అవన్నీ తెలుసుకుంటారు. ఏది మంచి రోజు అన్నీ చేసుకొని పాస్టర్ దగ్గరికి వచ్చి ఈ డేట్లో పెళ్లి పెట్టినాను అంటారు. ఎందుకు ఇదే డేట్ ఎంచుకున్నారంటే ఆల్రెడీ అక్కడ ఇన్వెస్టిగేషన్ చేసారు, ఎంక్వైరీ చేసుకున్నారు. ఈ డేట్ ఏంటండి, పలానా డేట్ అని. ఇప్పుడు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చిన తర్వాత దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వేమనుకున్నావు? ఆ రోజు నీకు మంచిది అని చెప్పి నువ్వు ఎంచుకున్నావు. ఈరోజు ప్రశ్న ఏంటంటే, ప్రపంచంలో జరిగే ప్రతి ఒక్క పెళ్ళి మంచి రోజు చూసి పెట్టిందా, కామన్గా పెట్టుకున్నదా? సంఘాలలో కూడా ప్రతి ఒక్క పెళ్ళి మంచి రోజు చూసి పెట్టిందా, లేకపోతే కామన్గా పెట్టిందా, ఇష్టం వచ్చిన డేట్ పెట్టిందా? మరి మంచి రోజు పెడితే ఎందుకు డైవర్స్ అవుతుంది? మంచి రోజు పెడితే గొడవలు ఎందుకు అవుతున్నాయి? మంచి రోజు పెడితే ఎందుకు భర్త భార్య విడిపోతున్నారు? మంచి రోజు పెడితే ఎందుకు పెళ్లి కాగానే చచ్చిపోతున్నారు? మంచి రోజు పెడితే ఆ రోజు మంచిదని చెప్తే ఎందుకు నేను రైట్ నౌ అనేక భర్త భార్యలు విడివిడిగా సంసారాలు చేస్తున్నారు? ఎందుకు? ఆ మంచి రోజు ఏమైంది? ఎటుపోయింది ఆ మంచి రోజు? ఆ గడి ఎటుపోయింది? ఆ నక్షత్రం ఎటుపోయింది? ఆ తిథి ఎటుపోయింది? ఆ ఎంక్వైరీ చేయించుకున్న విశ్వాసులు ఎటుపోయారు? ఎంత వినయంగా నటిస్తారండి పాస్టర్ దగ్గరికి వచ్చి, బ్రదర్ అయ్యగారు ఇగో ఈ డేట్లో పెట్టండి బ్రదర్, ఎందుకమ్మా ఈరోజు మనకి అంటే వేరే వర్క్ ఉంది, నెక్స్ట్ డే పెడదాం. నెల కాదు అమ్మ ఇదే రోజు పెట్టాలి. మళ్ళీ సంవత్సరానికి వచ్చి ఏం చేస్తారు? అయ్యా మా బిడ్డ కోసం ప్రార్థించవా? మాలుడు అస్సలు చెప్తే మాటినట్లే కొడుతున్నాడు, తిడుతున్నాడు, తాగొస్తున్నాడు. మరి ఇడిపోయింది మంచి.
అందుకే దేవుని దగ్గరికి వస్తే ఆ మంచిని నువ్వు తీసి పక్కకు పెట్టాలి. ఎందుకంటే అది మంచి నీకు అనిపిస్తుంది, కానీ అది మంచి కాదు. ఆచారాలు పక్కకు పెట్టాలి, అలవాట్లు పక్కకు పెట్టాలి, కట్టుబాట్లు పక్కకు పెట్టాలి. తుమ్మితే బయటికి పోము, దగ్గితే బయటికి పోము, పిల్లి వదిలేస్తే బయటికి పోము, కుక్క వదిలేస్తే బయటికి పోము. ఈ కావా క్రైస్తవులు? మనకే ఆచారాలన్నీ. అన్యులు హాయిగా ఉంటారు, హ్యాపీగా ఉంటారు. వాళ్ళు క్రీస్తు నమ్ముతున్నా అంటారు, వెనకటి ఆచారాలు ఆచరిస్తారు. క్రీస్తు నమ్ముతున్నా అంటారు, వెనకాల చేస్తూనే ఉంటారు. క్రీస్తు నమ్ముతున్నా అంటారు, పెళ్ళికి కావాల్సినవి, బర్త్డేకి కావాల్సినవి, తద్దినాలకు కావాల్సినవి, చచ్చిపోయినప్పుడు కావాల్సినవి చేసేవేనో. ఇది గర్భవతి అయినా, పుష్పవతి అయినా, ఏవతి అయినా, ఏదైనా సరే వాళ్ళు ఏమంటారు, రోజు గడియ తిది అన్ని పెట్టి మంచి రోజు అని పాడబడతారు. మళ్ళీ పాస్ దగ్గరికి వచ్చి ప్రార్థన చేయని పాడబడతారు. ఇటుపోయింది ఆ మంచి. అందుకే పౌలు గారు ఏమంటున్నారు, క్రీస్తు కొరకు నాకు ఏవైతే లాభకరములని నేను మునుపటి దినమును అనుకున్నానో, ఏ ధర్మశాస్త్రం అయితే నాకు లాభం అని నేను ఇంతకుముందు అనుకున్నానో, వాటన్నిటినీ క్రీస్తు కొరకు నష్టముగా ఎంచుకున్నా. ఈరోజు మందిరంలో కూర్చున్న నీవు కూడా ఒక తీర్మానం తీసుకోవాలి. నువ్వు నిజముగా క్రైస్తవుడు అయితే ఆ మంచి రోజు అనే వాటిని నువ్వు నష్టముగా ఎంచుకోవాలి. ఆ గడియలు నువ్వు మంచి రోజులు నష్టముగా ఎంచుకోవాలి. ఆ సాంప్రదాయాలు నువ్వు నష్టముగా ఎంచుకోవాలా. ఆ కట్టుబాట్లు నువ్వు నష్టముగా ఎంచుకోవాలా. ఆ బొట్లు పెట్టును నువ్వు కష్టముగా ఎంచుకోవాలా. అన్ని నష్టముగా ఎంచుకొని నువ్వు ఫాలో అవుతా అంటేనే కావాలి. లేదు అంటే హ్యాపీగా వాటి అడుగుజాడలు నువ్వు వెళ్ళవచ్చు. అందుకే పౌలు గారు స్పష్టంగా అన్నారు, ఏవేవి నాకు లాభకరములో అవి నేను వాటి నష్టముగా ఎంచుకున్నాను. మరి నీ ఒపీనియన్ ఏంటి? వాక్యం వింటున్న ప్రియ సంగమా, నువ్వు ఎంచుకున్నావా ఎంచుకోలేదో నీ హృదయానికి తెలుసు. నీ ఇంట్లో శుభకార్యం రాగానే నువ్వేం చేస్తావో నీకు తెలుసు. నువ్వు ఎవరిని మీట్ అవుతావో నీకు తెలుసు. నువ్వు ఎక్కడ డేట్లు చూపిస్తావో నీకు తెలుసు. ఎవరితో సంప్రదింపులు చేస్తావో నీకు తెలుసు. భూమి పూజ అంటావు, ఇల్లు కట్టేటప్పుడు గుండె తవ్వుతావు, బంగారం వేస్తావు, నవధాన్యాలు వేస్తావు, ఇవి వేస్తావు. మళ్ళా సంవత్సరం కాగానే ఇంటికి శని పట్టిందని ప్రార్థనలు పెట్టిస్తావు. ఇట్లా ఇటుబాయ బంగారం, ఇటుబాయ నవధాన్యాలు, ఇటుబాయ అందులేసిన రాళ్ళు, రప్పలు, గుట్టలు, కర్రలు ఇటుపోయినాయి. అన్నీ చేయమా అండి? ఇల్లు కట్టించేటప్పుడు పునాది వేయించేటప్పుడు వేయమా? క్రైస్తవులు మనం వేస్తాం, అన్యులు వేస్తారు. మరి నీకు నాకు డిఫరెన్స్ ఏంటి? క్రైస్తవులకి అన్యులకి నష్టం వస్తుంది, నీ ఇంట్లో నష్టం వస్తుంది. మరి నీకు వాళ్ళకి డిఫరెన్స్ ఏంటి? ఎక్కడ నువ్వు మరి పాటించింది? దేన్ని నువ్వు నష్టం ఎంచుకున్నది? ఇంట్లో అడుగు నవధాన్యాలు వేస్తావు, ఇంట్లో నువ్వు ప్రార్థన పెట్టిస్తావు. ఇటుబాయ్ బైబిల్లో ఉంది నవధాన్యాలు ఏమని? ఆలోచించాల. క్రీస్తు నిమిత్తము సమస్తము నష్టముగా ఎంచుకున్నాడు పౌలు గారు. మనమేం చేస్తామంటే వాటిని ఇష్టంగా ఎంచుకుంటాం, క్రీస్తుని ఇష్టముగా ఎంచుకుంటాం. అందుకే అన్ని నష్టపోతాం. ఇటు క్రీస్తుని నష్టపోతాం, అటు వాటిని నష్టపోతాం. అందుకే వాక్యం సెలవిస్తుంది, ఉంటే వెచ్చగానైనా ఉండు, ఉంటే చల్లగానైనా ఉండు. నువ్వు వెచ్చగా ఉంటే ఎటు కాకుండా పోతాం. అందుకే యవనస్తులుగా ఉంటున్న మీరే ఒక తీర్మానం తీసుకోవాలి. పెళ్లి కాకముందే ఒక తీర్మానం తీసుకోవాలి. రక్షించబడుతున్న మీరు తీర్మానం తీసుకోవాలి. నేను యేసుక్రీస్తు కొరకు సమస్తము నష్టముగా ఎంచుకుంటా అనుకుంటేనే మనం నమ్మాలి. నేను ఒక్కసారి క్రైస్తవునిగా మారాక ఈ గడియలు, ఈ తిథులు, మంచి రోజు ఏది నాకు చెల్లవు. ఆ యేసుక్రీస్తు నాకుండగా నాకెందుకు ఈ బాధ? ఒకవేళ అదే మంచి రోజు అనుకుంటే ఎన్ని కుటుంబాలు విడిపోలే ఈరోజు. అవన్నీ రోజు చూసేగా పెట్టింది, అవన్నీ డేట్ చూసేగా పెట్టింది, అవన్నీ మంచి రోజు అనుకునేగా పెట్టింది. మరి ఎందుకు ఇంత డిజాస్టర్స్ జరుగుతున్నాయి ఫ్యామిలీస్లో? మంగళవారం అయితే పని చేయం, బయటికి పో. శనివారం అయితే పని మొదలుపెట్టు. మరి సోమవారం నుండి మొదలుపెట్టిన పనులు ఎన్ని నాశనం కాలేదు? బుధవారాలు స్టార్ట్ చేసిన బిజినెస్లు ఎన్ని కూలిపోలే? గురువారం స్టార్ట్ చేసిన ఎన్ని కొలాప్స్ కాలే? అవునా కాదా? కాబట్టి దేవునికి సెలవుస్తుంది, నష్టముగా ఎంచుకోవాలి. నీవు కూడా నష్టముగా ఎంచుకుంటేనే నీవు దేవుని ఎదుట ఇష్టమైన వ్యక్తిగా ఉంటావు. ఒకవేళ నువ్వు నష్టముగా ఎంచుకోకుండా ఉంటే దేవుని ఎదుట నువ్వు ఎలా పడతావు?
పరిపూర్ణమైన వ్యక్తి నువ్వు అవపడవు. హాఫ్ హాఫ్, లైక్ ఏ సమారిటన్ సమరైల్ లాగా అవపడతాం మనం. మనకన్నా సమరైలే నయం. వాళ్ళు చెప్తారు చేస్తారు, అవునా కదా? సమరైలర్ అంటే సగం అన్యులు సగం యూదులు. యూదులు పోయి అన్యులు పెళ్లి చేసుకున్నారు, కలిసిపోయారు. ఇప్పుడు ఎట్లా అంటే సర్టెన్ క్రిస్టియానిటీ ఉంటుంది, సో అన్ని ఫాలో అవుతారు, క్రీస్తుని ఫాలో అవుతారు, అట్లా ఉంటుంది. క్లియర్? కాబట్టి ఈరోజు దేవుని వాక్యం షూటింగ్ సెలబ్రేట్ స్పష్టంగా చెప్తుంది. నువ్వు క్రిస్మస్ జరుపుకుంటే నువ్వు నా పరలోక రాజ్యం పోవు. 25వ తారీఖు నువ్వు కేక్ కట్ చేస్తే పరలోక రాజ్యం పోవు. 25వ తారీఖు మంచి 10,000 బట్టలు వేసుకొని చర్చికి వస్తే పరలోక రాజ్యం పోవు. క్రిస్మస్ రోజు 100 మందికి నువ్వు చర్చిలో భోజనాలు పెట్టిస్తే స్పాన్సర్ చేస్తే పరలోక రాజ్యం పోవు. క్రిస్మస్ అని మనం ఇది అనేకమైన ఆర్భాటం చేస్తాం, డెకరేషన్లు అని అవని ఇవని, చర్చి మొత్తం అలంకరిస్తాం. కానీ చర్చిలో కూర్చున్న వాళ్ళంతా మనం ఆలోచించుకోవాలి. అందుకే ఒక మాట ఉంటుంది కదా, ఇంటి పైన స్టార్ ఇంట్లో బారు, అవునా కదా? మార్నింగ్ ఏమో చర్చి పోతాం, ఈవినింగ్ ఏమో డిన్నర్ స్టార్ట్ చేస్తాం. మరి ఇక డిన్నర్లోకి మంచిగా ఉండాలి కదా, ఇక మంచిగా మంది వేస్తాం. మళ్ళీ పొద్దున్న వచ్చి ప్రభువా అంటాం. ఏమండి బ్రదర్స్, వాక్యం సెలవిస్తుంది. అందుకే దేవుడు అని చెప్తున్నాడు, ఈ క్రిస్మస్కైనా ఒక తీర్మానం తీసుకుంటావా అంటున్నాడు. వాటిని నష్టముగా ఎంచుకుంటావా? నువ్వు నష్టముగా ఎంచుకొని నాకు ఇష్టముగా మందిరానికి వచ్చి నీకు కొత్త బట్టలు లేకపోయినా, తినడానికి ఆహారం లేకపోయినా, నీకు కాస్ట్లీ దుస్తులు లేకపోయినా, నీకు చెప్పులు లేకపోయినా, నీకు ఏది లేకపోయినా, అందరూ వేసుకున్నట్టు మన దగ్గర మంచి వస్త్రాలు లేకపోయినా, అందరూ తిన్నట్టు మనం బిర్యానీ తినలేకపోయినా, అందరూ కేకులు కట్ చేసుకున్నట్టు మనకు లేకపోయినా, నీ హృదయంలో వాటిని నష్టముగా ఎంచుకొని యేసుక్రీస్తు నువ్వు ప్రతిష్ఠించుకుంటే నువ్వు ఇవ్వగలిగే అతి గ్రేటెస్ట్ గిఫ్ట్ ఏంటో తెలుసా? నీ స్వచ్ఛమైన ఆరాధన. క్రైస్ట్ మాస్, క్రీస్తుని ఆరాధించడం. మాస్ అంటే ఆరాధన. క్రైస్ట్ మెస్సాయ, రక్షకుణ్ణి ఆరాధించడం. మనం అంతవరకు కేకు లేకపోయినా ఆరాధించగలం, బట్టలు లేకపోయినా ఆరాధించగలం, భోజనం లేకపోయినా ఆరాధించగలం, ఏది లేకపోయినా ఆరాధించగలం, డెకరేషన్ లేకపోయినా ఆరాధించగలము, లైట్లు లేకపోయినా ఆరాధించగలము, డాన్సులు లేకపోయినా ఆరాధించగలము, మ్యూజిక్ లేకపోయినా ఆరాధించగలము. అంటే దాని అర్థం ఆరాధనకి ఏం కావాలా? ఏం కావాలి ఆరాధనకి? ఏం కావాలి బ్రదర్స్? ఆరాధనకి అంటే ఇప్పుడు ఏం కావాలో మనం కామన్గా మనం ఏమనుకుంటాం అంటే మ్యూజిక్ ఉండాలి, డ్రమ్స్ ఉండాలి, పొగ ఉండాలి, స్మోక్ ఉండాలి, డెకరేషన్ ఉండాలి, లైట్స్ ఉండాలి, ఫోకస్ లైట్స్ ఉండాలి, మంచి దుస్తులు ఉండాలి, మంచి బట్టలు ఉండాలి, అన్నీ ఉండాలి, కేక్ ఉండాలి, ఇవన్నీ ఉంటే ఆరాధన అనుకుంటాం. కానీ ఇవన్నీ లేకపోయినా ఆరాధించగలం అంటే ఇంకేం కావాలా? వాటికి మించి ఏం కావాలా ఆరాధనకి? వాటికి మించి ఇంకేం కావాలా మనకు? ఇంకో మించి ఏం కావాలి దేవునికి? ఇంకొంచెం క్లారిటీ చెప్తా. డిసెంబర్ 25కి నువ్వు కేక్ తీసుకురాకపోయినా దేవుడు ఓకే అంటుండు. నువ్వు కొత్త బట్టలు వేసుకొని రాకపోయినా దేవుడు ఓకే అంటుండు. నువ్వు చర్చికి డెకరేషన్ చేయకపోయినా దేవుడు ఓకే అంటుండు. నువ్వు ఆ రోజు భోజనాలు పెట్టకపోయినా దేవుడు ఓకే అంటుండు. ఆ రోజు ఒకవేళ ఫ్రూట్స్ లేకపోయినా దేవుడు ఓకే అంటున్నాడు. ఆ రోజు మన సున్నా లేకపోయినా, పెయింటింగ్ లేకపోయినా, ఏది లేకపోయినా ఓకే అంటుండు. మరి ఇంకేం కావాలి వాటికి మించి? మరి ఏది ఉంటే ఓకే అంటాడు దేవుడు? ఇవన్నీ లేకపోయినా ఒకటి ఉండాలంటున్నాడు. ఏంటది? ఏంటదండి? నో ప్రాబ్లం, చెప్పండి. వాట్? నీ విరిగి నలిగిన హృదయమే దేవునికి ఇష్టమైన బలియాగం. ఆ విరిగి నలిగిన హృదయంలో నుండి వచ్చే ఆరాధనే దేవునికి అతి శ్రేష్టమైన, అతి విలువైన నీ ఆరాధన. నీ హృదయం ఇక్కడ ఉంటే చాలు, ఏమి లేకపోయినా పర్లేదు. అందుకే దేవుడు పై రూపంను చూసి లక్ష్య పెడతాడా, హృదయంను చూసి లక్ష్య పెడతాడా? హృదయమును చూసి. అది మిస్ అవుతుంది సంఘాలలో. అందుకే దేవుడు చెప్తున్నాడు, ఈ క్రిస్మస్కైనా నీ హృదయాన్ని సమర్పిస్తావా? ఈ హృదయంలో
ఇప్పుడు ఇంతవరకు దేన్ని నువ్వు ఇష్టంగా ఎంచుకున్నావో, దేన్ని నష్టంగా ఎంచుకున్నావో నీకు తెలుసు. మరి ఈ క్రిస్మస్కైనా తీర్మానం తీసుకుంటావా? దేన్ని నష్టంగా ఎంచుకోవాలో చెప్తున్నది వాక్యము, దేన్ని సంపాదించుకోవాలో చెప్తున్నది. చూడండి కిందటి వచనంలో చివరిగా చూసుకొని మనం ముగించుకుందాం. 8వ వచనం, నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తును గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. పౌలు గారు చెప్తున్నాడు, నేను ఎందుకు వాటన్నిటి నష్టంగా ఎంచుకున్నానో తెలుసా? ఎందుకో తెలుసా? క్రీస్తును గూర్చిన జ్ఞానము నేను సంపాదించుకోవాలి అని. నా హృదయంలో ఇవన్నీ ఉన్నాయి. దేవుని జ్ఞానము నింపబడాలి అంటే ఇవన్నీ ఎంటీ చేయబడాలి. అందుకే నా హృదయాన్ని వీటన్నిటిని తీసేసి దేవుని జ్ఞానాన్ని నింపుకోవడం నేను స్టార్ట్ చేస్తున్నా. నా హృదయంలో ఇప్పుడు ఏముంది? దేవుని జ్ఞానం తప్ప ఇంకోటి లేదు. క్రీస్తు తప్ప ధర్మశాస్త్రం లేదు, క్రీస్తు తప్ప క్రియలు లేవు, క్రీస్తు తప్ప గోత్రం లేదు, క్రీస్తు తప్ప వంశం లేదు, క్రీస్తు తప్ప నా మునుపటి రిలీజియన్ లేదు, నా మునుపటి ఆచారాలు లేవు, నా మునుపటి సాంప్రదాయాలు లేవు, నా హృదయంలో నా మునుపటి నేను ఫాలో అయినటువంటి వ్యక్తిగత ఆచారాలు లేవు, నేను మునుపటి దినమందు ఫాలో అయిన మంచి రోజులు లేవు, నేను మునుపటి దినమును ఫాలో అయినటువంటి ఆ వాస్తు ప్రకారమైన లేదా ఏ విషయాల వాటి మీద ఆధారపడి నేను స్టార్ట్ చేసే పనులు లేవు. ఇప్పుడు నేను ఏ ప్రయత్నం స్టార్ట్ చేయాలన్నా నేను క్రీస్తుని ముందర పెట్టి స్టార్ట్ చేస్తాను. ఆ మంచి రోజును కాదు ముందర పెట్టి, ఆ మంచి వారమును కాదు ముందర పెట్టి, నా క్రీస్తుని ముందర పెట్టి నేను స్టార్ట్ చేస్తాను. ఆ తీర్మానం తీసుకోవాలి. వాటిని నష్టంగా ఎంచుకొని మనం దేన్ని ఇష్టంగా ఎంచుకోవాలా, దేన్ని వాల్యుబుల్గా ఎంచుకోవాలా? క్రీస్తుని గురించిన జ్ఞానం. నెక్స్ట్ ఏమంటున్నాడు? ఏం సంపాదించుకోవాలంటున్నాడు? ఈరోజు 2 విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. ఒకటి నష్టంగా ఎంచుకోవాలా, ఒకటి సంపాదించుకోవాలి. ఒకటి తీసేసుకోవాలా, ఒకటి నింపుకోవాలా. ఏం తీసేయాలి? మునుపటి ఆచారాలన్నింటిని తీసివేసి ఏం నింపుకోవాలి? క్రీస్తు యొక్క జ్ఞానం. నెక్స్ట్ వాటన్నిటిని మనము తృణీకరించి దేన్ని సంపాదించుకోవాలా? చూడండి 9వ వచనం, గట్టిగా చదువుతారా? 9వ వచనం, 9వ వచనం, ఫిలిప్పీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రం మూలమైన నా నీతిని గాక క్రీస్తునందని విశ్వాసము వలననైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగుపడు నిమిత్తము. దేన్ని సంపాదించుకోవాలంట ఇప్పుడు? బ్రదర్స్ చక్కగా ఏం సంపాదించుకోవాలా? సంపాదించుకున్నావు. మరి నేను ఇచ్చే సవాల్ అంటే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నువ్వు క్రీస్తును సంపాదించుకొని డిసెంబర్ 25కి చర్చికి రా. క్రీస్తును సంపాదించుకొని క్రీస్తును గూర్చిన జ్ఞానమును నీ హృదయంలో నింపుకొని డిసెంబర్ 25కి వచ్చి ఆరాధన చేయి. కెన్ యూ డూ దాట్? సాధ్యమైన నీకది? ఇస్ ఇట్ పాసిబుల్ టు యూ? సాధ్యమేనా? దేవుడు ఒక్కడే చెప్తున్నాడు మనకి సూటిగా. నువ్వు డబ్బు తీసుకురాకపోయినా, బంగారం తీసుకురాకపోయినా, వస్త్రాలు లేకపోయినా, డెకరేషన్ లేకపోయినా, ఏది లేకపోయినా నీ హృదయంలో నన్ను నింపుకొని రా, నా జ్ఞానమును నింపుకొని రా. నీవే నాకు అతి శ్రేష్టమైన బహుమతి. ఆ రోజు నీ హృదయంలో నుండి జ్ఞానయుక్తమైన ఆరాధనే నాకు అతి శ్రేష్టమైన నైవేద్యం. అదే నువ్వు నాకు అర్పించే 10 కేజీల 100 కేజీల పూల్ కేక్. అదే నాకు బిర్యానీ కంటే శ్రేష్టమైనది ఆ నైవేద్యం. అర్థమైందా నేను ఎందుకు ఈ పదాలు వాడాను? మనము క్రిస్మస్ రోజు బిర్యానీ పెడితేనే సాటిస్ఫై అవుతాం. అంటే మనం స్పాన్సర్ చేసినా శ్రేష్టమైనది ఇవ్వాలనుకుంటాం. ఎవరైనా మనం ఇన్వైట్ చేసినా వాళ్ళకి శ్రేష్టమైనది ఇవ్వాలనుకుంటాం. ఒకవేళ మన దృష్టిలో బిర్యానీ భోజనాలు అన్నింటిలో శ్రేష్టమైనది అయితే అది ఇస్తే దేవుడు సాటిస్ఫై అవుతాడా? శ్రేష్టమైన భోజనం చర్చిలో పెడితే సాటిస్ఫై అవుతాడా దేవుడు?
ఆడు. ఆ బిర్యానీ కంటే శ్రేష్టమైనది ఏంటి అంటే నీ హృదయం దేవునికి. నీ హృదయంలో దేవుని జ్ఞానమును నింపుకొని నువ్వు ఆ జ్ఞానవంతమైన ఆరాధన చేస్తే 100 బిర్యానీల కన్నా ఎక్కువైన అతి శ్రేష్టమైన, అతి స్వచ్ఛమైన, అతి రుచికరమైన నైవేద్యం దేవునికి. ఆ క్రీస్తుని సంపాదించుకొని నువ్వు మందిరంలోకి వచ్చి చర్చిలో కూర్చుంటే నువ్వు దేవునికి ఇచ్చే నీ ₹1,00,000, 2 లక్షల, 10 లక్షల కానుక కంటే నీ క్రీస్తుతో నింపబడిన నీ హృదయము అతి శ్రేష్టమైన కానుక దేవునికి. సో దేవునికి తెలుస్తుందంటే నీవు క్రిస్మస్ 25న మందిరానికి ఇవ్వగల అతి శ్రేష్టమైన గిఫ్ట్ ఏదైనది ఉంది అంటే నీ సమయముతో కూడిన జ్ఞానములో నుండి వచ్చేటువంటి నీ మనస్ఫూర్తి అయినటువంటి ఆరాధన. ఆ రోజు చెప్పాలి, నా పూర్ణ హృదయముతో నేను ఆరాధిస్తాను, నా పూర్ణ బలముతో నిన్ను ఆరాధిస్తాను, నా పూర్ణ సత్యముతో నిన్ను ఆరాధిస్తానని అప్పుడు చెప్పాలి. చెప్పగలుగుతావా? మోకరించుదామా? ఒక తీర్మానం తీసుకుందాం.